లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం ఫిక్స్ చేస్తుంది. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనే వారికి అందించే చాయ్ సమోసా నుంచి బిర్యానీ వరకు ఎంతెంత ఖర్చు పెట్టారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటును ఈసీ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు మారనుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక అభ్యర్థి గరిష్టంగా 95 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో ఈ ఖర్చును 75 లక్షలకు ఈసీ తగ్గించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో అభ్యర్థి 75 లక్షల నుంచి 95 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. పంజాబ్లోని జలంధర్లో ఒక కప్పు చాయ్ సమోసాకు 15 రూపాయలుగా ఈసీ ఫిక్స్ చేసింది. చోలే భటూరేకు 40 రూపాయలు, కిలో మటన్కు 500, కిలో చికెన్కు 250 ఖర్చు చేయాలి. కిలో దోదా స్వీట్కు 450, కిలో ఘీ పిండికి 300గా నిర్ణయించింది. ఇక గ్లాస్ లస్సీకి 20 రూపాయలు, నిమ్మరసానికి 15 రూపాయలుగా ఫిక్స్ చేసింది. అలాగే మధ్యప్రదేశ్లో మాండ్ల కప్పు టీకి 7 రూపాయలు, సమోసాకు 7.50 ఖర్చు చేయాలని సూచించింది. బాలఘాలో కప్పు చాయ్పై 5 రూపాయలు, పోహో జిలేబీ దోశపై 20 రూపాయలు, ఉప్మాపై 30 వ్యయం చేయాలి. ఇక మణిపూర్లో దౌబాల్ జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖజూర్, గాజాపై అభ్యర్థులు ఒక్కదానిపై 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. చెన్నైలో చాయ్పై 15 రూపాయలు, చెన్నై అభ్యర్థి చాయ్పై ఖర్చు పెట్టేనే 15 రూపాయలు, కాఫీ 20 రూపాయలు, చికెన్ బిర్యానీ 150, గ్రేటర్ నోయిడాలో ధరను 100 రూపాయలు, సమోసాకు 10 రూపాయలు, శాండ్విచ్ 25 రూపాయలు, కిలో జిలేబీ 90 రూపాయలుగా ఈసీ నిర్ణయించింది. నార్త్ గోవాలో బటాటా వడ ప్రైస్ 15 రూపాయలు, సమోసా 15 రూపాయలుగా నిర్ణయించింది. హర్యానాలో తందూర్పై 300, మిక్స్ వెజ్ పై 130 ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక మటన్ పన్నీర్ ధరను 160కి ఈసీ పెంచింది.